ఉన్నటువంటి మనస్సుని భౌతికమైనటువంటి సుఖము వైపుకి తిప్పుతాడు. పైగా ఇది ఎంత అదృష్టం ఉంటే సుఖపడగలమండి. ఒక విచిత్రమైన వేదాంతం చెప్తాడు. ఇంటిలో ఐశ్వర్యం ఉండి ఏకాదశి నాడు ఉపవాసం చేశాడు. ఎందుకు చేశాడు? భగవంతుడి కోసం. వేరొకడు అంటాడు, ఏంటండి ఇవన్నీ పిచ్చి, ఈశ్వరుడు ఎందుకు ఇచ్చాడు? తినడానికి ఇచ్చాడు, అంతేగాని అవన్నీ పెట్టుకుని ఉపవాసం చేయమనే, ఎందుకంటే ఇదంతాను అంటాడంటే ఇది రావణ ప్రలాపన. కాబట్టి అది వాడు ఏకాదశి వ్రతం చేస్తున్నాడు కాబట్టి వాడు ఉపవాసం ఉన్నాడు అని తెలుసుకోడు, ఒక నింద కూడా చేస్తాడు. అదే రావణుడు చేస్తాడు. అదే సురుచి మాట్లాడుతుంది. ఎలా మాట్లాడుతుందో చూడండి. శ్రీమన్నారాయణ అనుగ్రహం ఉంటే నా కడుపున పుట్టుండేవాడివి, మీ నాన్న తొడెక్కుండేవాడివి. నాన్న శాశ్వతమా, తొడ శాశ్వతమా, ఎక్కడం పెద్ద వైభోగమా అని ఈ మాట చెప్పి నీకు నారాయణ అనుగ్రహం లేదు అంది. అంటే ఇప్పుడు ఆ పిల్లాడికి ఏదో కొంత అర్థమైంది, ఏదో కొంత అర్థం కాలేదు. కానీ శ్రీమన్నారాయణానుగ్రహాన్ని పొందలేకపోవడం వల్ల నేను సునీతి కడుపున పుట్టానన్న మాట వాడికి జీర్ణం కాలేదు. అది చెప్పడానికి వాడికి భాష చాలదు. వాడు చాలా చిన్న పిల్లవాడు. అందుకని ఇప్పుడు వాడు ఏం చేస్తాడంటే, చెప్పడం చేత కాలేదనుకోండి ఆ పిల్లాడికి, వాడు చేసే పని ఏమిటంటే మొయ్యోమని ఏడుస్తాడు. కాబట్టి ఇప్పుడు వాడు ఏం చేశాడంటే, నాన్న తొడక్కనివ్వలేదు, సురుచి ఏదో మాట్లాడుతోంది, తనకు అర్థం కాలేదు, ఇది ఒక గొప్ప సంఘటన, ఇది మనకి ఒక పరమపావనమైన ఆఖ్యానాన్ని అందించబోతోంది. అందుకని వ్యాసుడి ఈ శ్లోకాన్ని తీసుకున్నాడు. ఇక్కడ నుంచి వాడు ఏడుస్తూ, ఇలా ఏడిచిన వాడు లేడురా. ఏడిచిన వాళ్ళందరూ సురుచి కోసం ఏడిచిన వాళ్లే. నాకు ఇంకా కారు లేదని ఏడిచినవాడు, నాకు ఆ భోగం లేదని ఏడిచినవాడు, ఈ భోగం లేదని ఏడిచినవాడు, ఈశ్వరుడు అన్నీ ఇచ్చినా కూడా ఏదో వెతుక్కున్నది లేదని ఏడిచినవాడు, ఉన్నాయని తృప్తిపడి ఈశ్వరుడి కోసం ఏడ్చినవాడు లేడు. ఇవాళ నారాయణ అనుగ్రహం నాకెందుకు లేదని ఏడుస్తూ వెళ్ళిపోతున్నాడు, చెప్పుకోవడం చేత కానివాడు. ఇది ఆశ్చర్యకరమైన సంఘటన. 5 ఏళ్ల పిల్లవాడికి ఇట్లాంటి ఆలోచన వచ్చింది. ఈ ఆలోచన రావడం గొప్పతనం. సాధారణంగా ఎవడికి రాది ఆర్తి. కాబట్టి అది వైరాగ్యమే. నాకు ఎందుకు రాదు అనుగ్రహం అని ఏడవడం, ఆ ఏడుపే వైరాగ్యం. కాబట్టి అది తెలిసి తెలియని వైరాగ్య సంపద ఏర్పడింది. కానీ దీన్ని పూర్ణ వైరాగ్యం చేసేవాడు వాడు ఉండాలి. ఇప్పుడు దాన్ని మార్గమునందుకు త్రిప్పగలిగిన వాడు ఉండాలి. వాడు ఏడుస్తూ అమ్మ దగ్గరికి వెళ్ళాడు. సునీతి మాటకి సురుచి మాటకి ఎర్రగీత గీసినంత తేడా ఉండాలి. అలా లేదనుకోండి, మీరు ఆవిడ్ని సునీతి అని పిలవడానికి వీల్లేదు కదా. అందుకని వాడు ఏడుస్తూ అమ్మ దగ్గరికి వెళ్ళాడు. ఎందుకురా ఏడుస్తున్నావు అని అడిగింది అమ్మ. అమ్మ ఏమడుగుతుందండి? ఈ పిల్లాడు ఏడుస్తుంటే ముందు అమ్మ ఏమడుగుతుందంటే, ఏ నాన్న ఎందుకు ఏడుస్తున్నావు అంటుంది. అమ్మ దగ్గర ఒక లక్షణం ఉంటుంది, మీరు గమనించండి. ఆ ఎదురు పోర్షన్ వాళ్ళు ఈ పోర్షన్ వాళ్ళు చాలా స్నేహితులు. పిల్లాడు అలోహమని ఏడుస్తూ అమ్మ దగ్గరికి వెళ్ళాడు అనుకోండి, పెద్ద గోల పెట్టేస్తాను. ఎందుకురా ఏడుస్తున్నావు అన్నాడు అనుకోండి, అమ్మ నన్ను ఎదురింటి అక్క ఆడనివ్వట్లేదమ్మా అన్నాడు అనుకోండి, నువ్వు ఆ అక్కతో మాట్లాడకంటుంది, నువ్వు అక్కతో మాట్లాడకు, చెప్తాను నేను ఈ మాట దాని సంగతి అంటుంది. అంటే పిల్లాన్ని ఉపశమింప చేయడం కోసం చిన్న అక్కసు వస్తుంది అమ్మకి, తన పిల్లాడికి ఏదో పొరపాటు జరిగిపోయిందని. అమ్మ అంత నిష్పక్షపాతంగా ఉండడం కష్టం. అమ్మ అంటేనే అంతండి. పిల్లాడికి ఇంత హాని జరిగితే తనకి ఏదో పాము కుట్టినంత పరితపించిపోతుంది. అలాంటి అమ్మ లేకపోతే లోకం ఎక్కడుంది? కాబట్టి అమ్మ అలా మాట్లాడుతుంది. కానీ సునీతి మాట్లాడడంలో ఉన్న గమ్మత్తు ఎలా ఉంటుందో చూడండి. ఆవిడ దగ్గరికి వెళ్ళి పిల్లాడు ఓహో ఏడుస్తున్నాడు. వాడికి ఎందుకు ఏడుస్తున్నావురా అంటే, నేనేమిటో శ్రీమన్నారాయణ అనుగ్రహం నాకు లేదుట, అందుకని నీ కడుపున పుట్టా ఇవన్నీ చెప్పడం వాడికి చేత కాదు. ఏడుస్తుంటే ఆవిడ అటు ఇటు చూస్తోంది, ఎందుకు ఇలా ఏడుస్తున్నాడని. సవతి ఆడిన మాటల సారెతలచి, ఈలోగా అక్కడ ఉండేటటువంటి అంతఃపుర కాంతలు కొంతమంది పరిగెత్తుకొచ్చారు. ఎందుకమ్మా పిల్లాడు ఏడుస్తున్నాడు అని అడిగారు. అడిగితే వీడు చెప్పలేడు. వాళ్ళు అన్నారు, అమ్మా అనరాని మాట ఒకటంది సురుచి, ఇవ్వాల నీ కొడుకు తండ్రి గారి దగ్గరికి వెళ్ళి తొడ మీద కూర్చుంటానన్నాడు. నీకు నారాయణానుగ్రహం లేదురా, అందుకుని సునీతి కడుపున పుట్టావు, నా కడుపున పుట్టుండేదానివి అనుగ్రహం ఉంటే నువ్వు అది నా కడుపున పుట్టకుండా నాన్న తొడ మీద ఎలా కూర్చుంటావు అని అడిగింది. అంటే ఇప్పుడు సునీతి ఏడ్చింది ఈ మాటకి. ఏడ్చి ఆవిడంది, సవతి ఆడిన మాటల సారె తలచి కొనుచు బేర్చిన దుఃఖాబ్ది కుందుచుండే దావ పావక శిఖిల చేతగిలి కాంతి వితతి కందిన మాధవీ లతిక స్పోలే. ఎంత గొప్ప మాటో చూడండి. మాధవీలత అని అతి సున్నితమైనటువంటి ఒక తీగ, ఒక జాజి తీగో ఒక మల్లె తీగో పందిరెక్కుతోంది. దాన్ని మీరేం కాల్చేయలేదు, కానీ చాలా నాజూకుగా పరమకోమలంగా ఉండేటటువంటి ఒక మల్లె తీగకి కొద్దిగా అంత దూరంలో ఎవరో చెత్త తగలపెట్టారు. ఒక పెద్ద మంట రేగింది.
దాని సెగ ఈ తీగకి కొట్టింది. అసలే తీగ పరమ సౌకుమార్యంతో కూడినటువంటి తీగ. అక్కడ తగిలినటువంటి ఆ మంట వేడి తగిలి ఎంత ఒడిలిపోయి ఎంత ఎలా అయిపోతుందో అలా ఏమిటి కరెక్ట్గా అలాగే వస్తుంది. అలా అటువైపు నుంచి వచ్చినటువంటి ఆ పొగకి, ఆ తప్తము చేయగలిగినటువంటి ఆ వేడికి పాపం ఆ మాధవీలత ఎలా కందిపోతుందో అలా కందిపోయింది ఆవిడ యొక్క మనస్సు. కందిపోయి ఆవిడంది కొడుకుని చూసి, ఎంత మాటందరా సురిచి, అదేదో గొప్పదనుకుంటోంది, దాని కడుపున పుట్టడం గొప్ప అని వెంటనే కయ్యానికి వెళ్ళిపోవాలి. ఆవిడంది, అనగా ఈ దుఃఖమునకు పనిలేదన్యులకు సొలయ బలవంతంబై తన పూర్వజన్మ దుష్కృతి ఘనకర్మము వెంటనంటగానెవ్వలనన్. నాయనా, నువ్వు ఏడుస్తున్నావు కదా, మీ నాన్న తొడ ఎక్కనివ్వలేదని. ఎవరికైనా దుఃఖం కలిగితే ఆ దుఃఖానికి కారణం వేరొకరిని నిందించకూడదు. మీ పిన్ని నిన్ను నాన్న తొడ ఎక్కనివ్వలేదు అని నువ్వు ఏడుస్తున్నావు, కానీ అలా ఏడవకూడదు. ఎందుకో తెలుసా? తప్పు పిన్నిని ఏమనకూడదు. పిన్ని కాదురా నీ దుఃఖానికి కారణం, నువ్వు గత జన్మలలో చేసుకున్నటువంటి పాపమే ఇవాళ నువ్వు ఏడిచేటట్టు చేసింది తప్ప ఇప్పుడు మళ్ళీ తల్లితో సమానమైనది నీ పినతల్లి. నీ పినతల్లిని నువ్వు మళ్ళీ ఇంకొక మాట అంటే మళ్ళీ అమ్మని దూషించినటువంటి దోషం కట్టి కుడిపి మళ్ళీ బాధపడతావు. అందుచేత తప్పు నాన్న, ఆవిడ కాదు నీ బాధకి కారణం, నేను కాదు నీ బాధకి కారణం, నీ తండ్రి కాదు, నువ్వు చేసుకున్న పాపకర్మయే నీ దుఃఖమునకు కారణము. ఏ తల్లి మాట్లాడుతుందండి ఇలాగా? అంటే సంస్కార బలం ఎక్కడి నుంచి వస్తుంది పిల్లలకి? వ్యాసుడు తీర్పు చెప్పేస్తున్నాడు. ఇంట్లో తల్లిదండ్రులు మాట్లాడేటటువంటి మాటల నుంచి మీరు నిరంతరము ఇంట్లో చంద్రశేఖర పరమాచార్య స్వామి వారి గురించి తలుచుకొని పొంగిపోతూ మాట్లాడడం మీకు అలవాటు అనుకోండి. ఒక పోతన గారి గురించి అద్భుతంగా మాట్లాడడం మీకు అలవాటు అనుకోండి. శంకర భగవత్పాదుల గురించి చాలా గొప్పగా మాట్లాడుకొని పొంగిపోవడం మీకు అలవాటు అనుకోండి. ఎవరో తెలిసి తెలియనటువంటి వాళ్ళు మీ పిల్లల దగ్గర ఏ చంద్రశేఖర పరమాచార్య స్వామి వారి వంటి వారి గురించో కొంచెం తక్కువ చేసేదో మాట్లాడారనుకోండి, ఆ పిల్లలకి ఎంత కోపం వచ్చేస్తుందంటే బొగ్గలు ఎర్రపడిపోయి, నాన్నగారండి నేను నిజంగా ఇవాళ దెబ్బలాడేద్దాం అనుకున్నాను నాన్నగారండి, అలా అంటుందా అది స్వామివారిని, దానికి తెలియదండి చంద్రశేఖర స్వామి వారి గురించి అంటుంది. తప్పమ్మా, నువ్వు దెబ్బలాడకూడదు, నువ్వు తెలుసుకున్నావు కదా, నువ్వు వారి గొప్ప చెప్పాలి అవతల వాళ్ళకి అని తండ్రో తల్లో చెప్తారు. తల్లిదండ్రులని బట్టే పిల్లలకి సంస్కార బలం వస్తుంది. అలా రాకుండా వాడికి కుసంస్కారం వచ్చిందనుకోండి, అది వేరు విషయం. కానీ 90% ఎవరు బాధ్యులు? తల్లిదండ్రులే బాధ్యులు. మీరు ఎక్కడ ఎలా నడిస్తే పిల్లలు అలా నడుస్తారంతే. వారి నడువడి మిమ్మల్ని అనుసరించి ఉంటుంది, ఇక వేరుగా చెప్పక్కర్లేదు. తల్లిదండ్రులు ఎలా ఉంటారో పిల్లల యొక్క నడువడి అలాగే ఉంటుంది. అందుకే 7 తరాలు అటు ఇటు చూసి పిల్లని తెచ్చుకున్నాం, లేకపోతే పిల్లాన్ని తెచ్చుకున్నాం అంటారు. ఇవ్వడానికి ఏమిటి చూస్తారు? ఆ తల్లిదండ్రుల యొక్క నడువడి ఎలా ఉంటుంది, వీళ్ళ ముందు వాళ్ళ నడువడి ఎలా ఉంటుంది, అది చూస్తారు. ఆ వంశంలో ఎవరైనా ఒక మహాపురుషుడు ఉన్నాడు అనుకోండి, ఆయన తేజస్సు మళ్ళీ ఆయన ఈ పిల్ల కడుపునో లేకపోతే ఓ మనవడిగానో ముని మనవడిగానో మళ్ళీ పుట్టచ్చు. పుడితే ఆ వంశం పావనం అయిపోతుంది. ఏమో ఆయన మళ్ళీ పుడతారేమో ఆశ. అటువంటి మహాపురుషుడున్న వంశం అండి అది. అంటే ఆ ఇంటికి తన పిల్లని పంపించాలని తాపత్రయపడతారు. ఎందుకని? అటువంటి చోటుకి వెళ్ళి అటువంటి చోట తను వారి కోడలు అనిపించుకుంది తన కూతురు. అందుకని నా కూతురు వారి ఇంటికి కోడలైతే బాగుండని కోరుకుంటారు. అలాగే కూతురున్నవాడు సంస్కార బలం ఉన్న కుటుంబానికి ఆయా నా కూతురు వారింటి కోడలైతే బాగుండని తండ్రి కోరుకుంటాడు. కాబట్టి తల్లిదండ్రుల యొక్క సంస్కార బలాన్ని అనుసరించి పిల్లలు ఉంటారు. ఎంత అందంగా మాట్లాడిందో చూడండి ఆవిడ. అని పినిమిటి చేతను పెండ్లామని కాదు నికృష్ట దాసి అనియను పిలువంగను చాలని దుర్భగురాలనగల నా కుచ్చి నుదయమందిన కథనన్. నువ్వు ఇవాళ ఇటువంటి బాధ ఎందుకు పొందుతున్నావో తెలుసా? మీ పిన్ని ఆ మాట అంది అంటే ఉత్తినే అనలేదురా. మీ నాన్నగారికి నేను కూడా భార్యని. పోనీ పెనిమిటి చేతను పెండ్లామని కాదు, మా ఆవిడ అని ప్రేమతో ఎప్పుడైనా ఓ సునీతి ఇలరా అని పిలవకపోతే పిడపోయిరి. అలా పిలవకపోతే నేను బాధపడినా. ఇవాళ నాకు భార్య యొక్క స్థాయి లేదు. ఒక నికృష్టమైన దాసి. ఇద్దరూ పక్క పక్కన నిలబడితే మీ నాన్నకి ఏదైనా గబుక్కుని పిలవవలసి ఉంటే నికృష్టమైనటువంటి ఆ దాసిని పిలుస్తాడు, కానీ నన్ను పిలవడం.
ఎందుకో తెలుసా? నికృష్టదాసి అనియను పిలువంగను చాలని దుర్భగురాలగు నా కుచ్చి ఉదయమందిన కథనం. అంటే ఇప్పుడు ఎవరిని నిందించుకుంటోంది? నా పాపకర్మ నన్ను కట్టి కుడుపుతోంది. మీ నాన్న చేత సురుచి పొందినటువంటి అదృష్టాన్ని నేను పొందలేకపోయాను. నేను పొందలేని కారణం వల్ల నువ్వు పొందలేకపోయావు. తప్పించి నా దురదృష్టం రా. మీ నాన్నగారు ఒక భార్య పట్ల అలా, ఒక భార్య పట్ల ఇలా ఉన్నారు అంటే అది నా దురదృష్టం. నా దురదృష్టం నిన్ను కూడా వెంటాడుతోంది నా కడుపున పుట్టడం వల్ల తప్ప ఆవిడ ఒక్కరిని ఒక్క మాట అనలేదు. తన యందు దోషం ఆరోపించుకుని మాట్లాడింది. ఇలా మాట్లాడగలగడానికి, ఇంత సంస్కారయుతంగా ఉండడానికి చాలా కష్టమండి. అవి ఏదో నేర్చుకుందామంటే వచ్చే మాటలు కావు. ఎ సిచ్యువేషన్ ఆఫ్ క్రైసిస్ రివీల్స్ యువర్ క్యారెక్టర్ అంటారు. మామూలుగా నడువడి అందరూ నడుస్తారు. ఇప్పుడు సంధ్యావందనం చెయ్యాలండి ప్రతిరోజు అన్నాం అనుకోండి, ఇంట్లో ఉన్ననాళ్ళు హాయిగా సంధ్యావందనం ప్రతివాడు చేస్తాడు. ఏదో ఎక్కడో ఏదో ఊరు వెళ్ళాడు, ఆ ఊళ్ళో ఏదో కాటేజీలో ఉన్నాడు. అప్పుడు సంధ్యావందనం చేయవలసి వచ్చింది అనుకోండి, సంధ్యావందనం ఇవాళ చేయకపోతే ఏమండి అని ఏదో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రాయశ్చిత్త శ్లోకం చదివాడు, సరే. అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు ధర్మ నిర్వహణ గొప్పే ఉందండి. ఏది అనుకూలం కానప్పుడు ధర్మం నిర్వహిస్తే గొప్ప. రామచంద్రమూర్తికి అన్నీ కలిసి రాలేదు. ఆయనకి ఎన్ని కష్టాలు పడ్డాడో, ఎన్ని కష్టాలు పడ్డా ధర్మాన్ని మాత్రం ఆయన వదిలిపెట్టలేదు. ధర్మాన్ని వదిలిపెట్టకుండా ఉండడం గొప్ప. అందుకని నీ శీలము పైకి ఎప్పుడు వస్తుంది అంటే, ఒక ఉద్విగ్నమైనటువంటి సంఘటన జరిగినప్పుడు ఎవరి శీలం ఏమిటో పైకి వచ్చేస్తుంది. అప్పుడు మీరు మాట్లాడే మాటలని బట్టి, ఒక సంఘటన యందు మీ ప్రవర్తనని బట్టి, మీరు భక్తులో, మీకు శాస్త్ర ప్రావీణ్యం ఉన్నదో, మీరు నేర్చుకున్నది మీరు నడువడిలో పెట్టినవారో కాదో తేల్చేస్తుంది, బయట పెట్టేస్తుంది ఆ సంఘటన. ఇప్పుడు ఈ సంఘటన ఎంతమందిని బయట పెడుతోందో చూడండి. ఒక్క సంఘటన ఉత్తానపాదుడి బలహీనతని బయటపెట్టింది, సురుచి అహంకారాన్ని బయటపెట్టింది, సునీతి శీలాన్ని బయటపెట్టింది, ధ్రువుడి మనస్సులో ఏర్పడబోతున్నటువంటి ఒక కొత్త కోరికని బయటపెడుతోంది. ఇన్ని విషయములకు ఆధారభూతమైన ఒక సంఘటనని ఎత్తుకుంటున్నాడు వ్యాసుడు. ఎంత గమ్మత్తైనటువంటి విషయం అండి నిజంగా. వ్యాస భగవానుడికి మనం ఎన్నిసార్లు జోదలు చేయాలి మహానుభావుడికి అని ఆవిడంది. నాన్న ఎందుకురా బెంగ పెట్టుకుంటావు? విను, ఆడిన ఆ సురుచి వచనములు సత్యంబులుగను, సర్వశరణ్యుండనగల హరిచరణంబులు కను, జనకుని అంకమెక్కగా తలతేనిన్. సురుచి ఏం చెప్పిందో అది పరమ యథార్థం. నిజంగా నీ తండ్రి యొక్క తొడ ఎక్కి కూర్చోవాలన్న కోరిక నీకుంటే, మీ తండ్రి మనస్సుని మళ్ళీ అలా మార్చగలిగిన వాడెవరో తెలుసా? సురుచిని తొక్కి పెట్టి సునీతిని పక్కకి తెచ్చుకోగలగాలి. ఇది నీ అంత నీకు సాధ్యం కాదు. ఈశ్వర పాదాలు పట్టుకోవాలి. పట్టుకుంటే సురుచిని తిరస్కరించగలవు, సునీతికి పెద్దపీట వేయగలవు, ఆత్మధర్మాన్ని భక్తితత్వాన్ని ఒప్పుకోగలవు, నీ ధర్మమునందు నువ్వు నిలబడగలవు, సురుచిని త్రోసిరాదనగలవు. నాకు అక్కర్లేదు ఈ భౌతిక సుఖాలని, ధర్మ విరుద్ధమైనటువంటి సుఖమునందు మమకారమును విడిచిపెట్టగలవు. అలా విడిచిపెట్టడానికి ఈశ్వరానుగ్రహం ఉండాలి. అందుకని ఏది సురుచి చెప్పిందో అది యథార్థం. నీకు నిజంగా నీ తండ్రి అంకం ఎక్కాలన్న కోరికుంటే నువ్వు శ్రీమన్నారాయణ పాదార వింద సంసేవనము చెయ్యగలగాలి. ఇలా ఏడవడం కాదురా, ఆయన గురించి ఏడవగలవా? ఏడిచాడు మీ తాత మహానుభావుడు స్వయంభవమనువు. అఖండమైన రాజ్యం ఇచ్చాడు చిత్రముఖ బ్రహ్మగారు. మొట్టమొదట ఏది భూమండలం అని అడిగాడు స్వయంభవమనువు. హిరణ్యావత మహానుభావుడు ఆదివరాహమూర్తి అయ్యి వచ్చి యజ్ఞవరాహమూర్తి భూమిని పైకెత్తి మీ తాతకిచ్చాడు స్వయంభవమనువుకి. వరాహావతారం అంటే ఎంత గొప్పదో తెలుసా అండి? ఒక చోట ఒక మాట చెప్పారు. పోతనామాచ్యుల వారు ఆంధ్రీకరిస్తున్నారు భాగవతాన్ని. ఒక రాజుగారు అడిగారు, నాకు ఆ భాగవతాన్ని ఇమ్మని. అడిగితే పోతన గారు ఇవ్వనన్నారు ఎవ్వరికి. ఈ మనుజేశ్వరాధములకిచ్చి పురమ్ములు వాహనమ్ములు సొమ్ములు కొన్ని పుచ్చుకొని సొక్కి శరీరము బాసి కాలుచే సమ్మెటవాటులంబడక సమ్మతి శ్రీహరికిచ్చే చెప్పే ఈ బొమ్మెర పొతనాచ్యుడొకడు భాగవతంబు జగద్ధితంబు గన్నని చెప్పుకున్నాడు. ఆయన ఒప్పుకోలేదు అంకితం ఇవ్వడానికి. ఆయనకి ఏం కానుకలు గుచ్చుకోట, ఆయనకి మమకారం లేదుట, ఈశ్వరుడి పాదాలు పట్టుకున్నవాట అని తెలుసుకుని ఆ రాజు వేటమిషతో వచ్చి భటుల్ని పంపాడు. పోతన గారిని తీసుకురండి నా దగ్గరికి. ఆ భటులు వెళ్ళారు. వెళ్ళేసరికి పోతన గారు, ఆయనకి ఏముందంటే ఒక చిన్న పూరిపాక అంతే. ఆ పూరిపాకలో కూర్చొని భాగవతాన్ని ఆంధ్రీకరిస్తున్నారు. ఈ భటులు లోపలికి ఎడదామని చూశారు. వెళ్ళేటప్పటికి ఒక అడవి పంది పడుకునుంది పర్ణశాల ముందు, ఆ కుటీరం ముందు.
అది వీళ్ళని చూసి పైకి లేచి గుర్ర నరిచింది. ఇటువంటి అడవి పందిని మనం ఎన్నడూ చూడలేదని భటులు పారిపోయి రాజుకు చెప్తే రాజు చీవాట్లు పెట్టాడు. అడవి పందిని చూసి పారిపోతారు, అది పులే సింహమా, మొత్తం సైన్యం వెళ్ళండి అన్నాడు. ఇంతమంది సైన్యం దాని కోరలు చూసి, దాని నోరు చూసి, దాని పళ్ళు చూసి భయపడి వచ్చేసారు. రాజా, మేము అటువంటి వరాహాన్ని చూడలేదన్నారు. తీరా రాజుగారు వచ్చి చూసి ఆశ్చర్యపోయి పోతన గారి పాదములు పట్టుకుని ప్రణిపాతం చేసి, నాకు బుద్ధొచ్చింది, ఈ కాపు కాస్తున్నది కేవలము వరాహము కాదు, ఈశ్వరాంశ అని తెలుసుకుని పోతన గారి కాళ్ళ మీద పడిన తరువాత పోతన గారిని ఇంతసేపు మీ పాక బయట కాపాడినటువంటి వరాహం ఎవరంటే బయటికి వచ్చి చూశారు, అక్కడ ఏమీ లేదు. ఆయన అప్పటికి ఆంధ్రీకరిస్తున్న ఘట్టం ఏమిటో తెలుసా అండి? యజ్ఞవరాహమూర్తి భూమినెత్తుతున్న ఘట్టం. ఆ యజ్ఞవరాహమే పోతన గారి పర్ణశాల ముందు పడుకుంది. ఈశ్వరుణ్ణి నమ్ముకున్న వాడికి నమ్ముకున్నంత ఆయన చూస్తాడు, లోకమేం చూడగలదు వాణ్ణి. అందుచేత మహానుభావుడు మీ తాత స్వయంభూమనువు ఆ నారాయణుడు గురించి ఏడ్చాడు. ఏడ్చి ఇంత భూమండలాన్ని మీ తాతకిచ్చాడు శ్రీమన్నారాయణుడు ఏలమని. ఇంత భూమండలానికి నేను అధిపతినని స్వయంభౌమును పొంగిపోలేదు. శరీరమునకు వృద్ధాప్యం వచ్చిన తరువాత కొడుక్కి పట్టాభిషేకం చేసి అరణ్యములకు వెళ్ళిపోయాడు. ప్రయత్నపూర్వకముగా విషయ సుఖాల్ని వదిలిపెట్టేశాడు. వదిలిపెట్టి శ్రీమన్నారాయణుడిని గురించి తపస్సు చేసి తరించిపోయి ఆయన యందు లీనమైపోయాడు. ఆయన గురించి ఏడ్చిన వారిని ఆయన అలా తనలో కలుపుకున్నాడు. అడిగిన సుఖములు ఇచ్చాడు. మీ తాతలా నువ్వు ఏడవగలవా? మీ పిన్ని చెప్పింది తప్పు కాదరా, మీ పిన్ని పరమసత్యం చెప్పింది, నీకు అలా ఏడవడం వచ్చా? ఏడవడం వస్తే ఇంట్లో ఏడవడం కాదు, పో ఇక్కడి నుంచి. పోయి అరణ్యంలో కూర్చుని నిశ్శబ్దంగా ఉన్న చోట కూర్చుని శ్రీమన్నారాయణుడి గురించి ఏడు. ఆయన అనుగ్రహం కలిగిందా, మీ తండ్రి అంకసీమ నువ్వు చేరగలుగుతావు. ఒక 5 సంవత్సరముల పిల్లవాణ్ణి ఎటువంటి స్థితికి తల్లి మాట తీసుకెళ్ళిపోతుందో చూడండి. ఏ పిల్లడినైనా తల్లి మాట తీసుకుని వెళ్ళగలదు. అమ్మ ఇలా పెరుగన్నపు ముద్ద నోట్లో పెడుతూ చెప్పిన మాటలే ఆ పిల్లవాడి శీలాన్ని తీర్చిదిద్దుతాయి. అబ్దుల్ కలాం గారు ప్రిఫేస్ రాసుకుని ఒక మాట అంటాడు, అమ్మా, ఐ వెయిట్ ఫర్ దట్ డే ఆఫ్ ద ఫైనల్ జడ్జ్మెంట్ టు రీచ్ యువర్ లోటస్ ఫీట్ వన్స్ అగైన్. అమ్మా, వచ్చి నీ పాద కమలములయందు చేరిపోయేటటువంటి మహామృత్యువు గురించి నిరీక్షిస్తున్నానన్నాడు మహానుభావుడు. అమ్మా, నాడు ఆకలితో నేను పరిగెత్తుకొస్తే నేను నేల మీద కూర్చుని అమ్మా ఆకలేస్తోందంటే నువ్వు కంచంలోంచి అన్నపు ముద్ద కలిపి నా నోటిలో పెట్టి నాకు నువ్వు అందించిన సంస్కార బలం రోజుకి దేశం గురించి 18 గంటలు అలమటించి 6 గంటలు నిద్రపోవడంలో పెళ్లి చేసుకోవాలన్న స్పృహ మరిచిపోయేటట్టు చేసింది ఆయన. అటువంటి మహర్షి అబ్దుల్ కలాం అంటే. అటువంటి రాష్ట్రపతి పాలిస్తున్న దేశంలో నేను ఉన్నందుకు గర్వపడుతుంటాను నేను. అటువంటి మహాపురుషుడు ఋషి కాడండి కలాం గారు. అటువంటి వాడు వింగ్స్ ఆఫ్ ఫైర్కి ప్రిఫేస్ రాస్తూ ఒక మాట అన్నాడు, అమ్మా, నువ్వు పెట్టిన అన్నం నీ స్థితికి తెచ్చింది, మళ్ళీ నేను ఎన్నడూ నీ పాదములకు చేరిపోతానో, ఎప్పుడొచ్చి నీ పాదములకు నమస్కరిస్తానో అని ఫైనల్ జడ్జిమెంట్ డే కోసం వెయిట్ చేస్తున్నానమ్మా అన్నాడు. పోతన గారు వాడారు ఆ మాట. మహామృత్యు కాలంబునన్ అజామిలోపాఖ్యానం విందురు గాని ఎలా ఉంటుందో అసలు ఆ నామం అంటే ఏమిటో విందురు కానీ. సరే, అది వేరు విషయం. ఎలాగో వచ్చేస్తున్నాయి కదా, పప్పు కూర పచ్చడి అన్ని తర్వాత గరిట్లు అన్ని పట్టుకుని సిద్ధంగా ఉన్నారు. దాని తర్వాత ఒకటి ఎలాగో వడ్డించేస్తారు. సరే, అందుచేత ఈ మాట చెప్పింది తల్లి. ఈ మాట చెప్తే తల్లి చెప్పిన మాట పిల్లవాడి తల్లోకి ఎక్కిందంతే. ఈ మాట చెప్పగానే, సరే నేను బయలుదేరతానమ్మా, శ్రీమన్నారాయణుడి గురించి నేను తపస్సు చేస్తాను, చేసి ఆ స్వామి అనుగ్రహాన్ని పొందుతాను. పిల్లవాడి తిక్కని దేని కింద మారుస్తుందో చూడండి. ఈ కౌశలం తల్లికి ఉండాలి. తల్లి వాళ్ళ మీద నేరాలు వీళ్ళ మీద నేరాలు పిల్లలకి నేర్పితే సంస్కార బలం రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుందండి? తల్లి ముందు గొప్ప గొప్ప సంఘటనలు నేర్చుకుని ఒక పెరుగన్నం పెడుతూ ఒక మహాత్మా గాంధీ గారి జీవితంలో ఎప్పుడు మారారో ఆయన ఆటోబయోగ్రఫీలోంచి తండ్రి ఆఖరణ నోటి వెంట మాట్లాడలేక మృత్యువులోకి వెళ్ళిపోతున్నప్పుడు కన్నుల వెంట కారిన నీటి బిందువులు గాంధీ గారిని మార్చాయి. ఎంతమంది తల్లిదండ్రులు ఇవ్వాలటువంటి సంఘటనలు పిల్లల్ని కూర్చోపెట్టుకుని చెప్తున్నారు. వాకాటి పాండురంగారావు గారు మహానుభావుడు దిక్సూచి అని వ్యాసాలు రాశాడు. ఆయన నేను ఇప్పటికి మర్చిపోను. అందులో ఆయన ఒక మాట అంటారు, దేర్ ఆర్ ఓన్లీ 2 burdens టు దిస్ నేషన్. ది ఫస్ట్ బర్డెన్ ఈజ్ హీ హూ సేస్ థ్యాంక్స్ టు హిస్ మదర్ అండ్ వైఫ్. ఈ జాతికి 2 బరువులు. ఒకటో బరువు ఎవరంటే తన తల్లికి భార్యకి థ్యాంక్స్ చెప్పేవాడు. నీ తల్లికి నువ్వు ఎన్ని థ్యాంక్స్ చెప్తే నువ్వు నీ రుణం తీర్చుకుంటావు. నీ భార్యకి నువ్వు ఎన్ని మాటలు థ్యాంక్స్ చెప్తే రుణం తీర్చుకుంటావు.
నీ తేజస్సుని స్వీకరించిందా? నీ రూపంలో నీ వంశాన్ని పెంచిందా? నువ్వు ధర్మానుష్ఠానమనందుంటే నీకు అన్నం వండి పెట్టిందా? నీ కోసం ఇంటి పేరు వదిలిందా? నీ కోసం గోత్రం వదిలిందా? ఇది చెప్పేవాడు లేడా? రామాయణం అక్కర్లేదా? భాగవతం అక్కర్లేదా? దిక్కుమాలిన సీరియల్స్ అన్నీ కావలసి వచ్చాయా? పనికిమాలిన వాళ్ళు రాసినవన్నీ పెద్ద పెద్ద విశేషాలు అయ్యాయా? అవి అవార్డులు రివార్డులా? పిల్లలకు ఆ సంస్కారం మనం ఇంజెక్షన్ చేస్తున్నామా? వాళ్ళు విషపు పురుగులు కాకపోతే సాధు గోవులు కమ్మంటే ఎలా అవుతారు? వాళ్ళకి మనం ఎక్కడిస్తున్నాం సంస్కార బలం? సంస్కార బలం అందిస్తే వాళ్ళు సంస్కారవంతులు అవుతారు. అందించకుండా సంస్కార బలం పొందమంటే వాళ్ళు ఎక్కడి నుంచి పొందుతారు? పిల్లడికి ఆనందం పొందాలి. మా తాతగారి దగ్గరికి పరిగెత్తి మా తాతగారు మంచం మీద పడుకుని రాత్రి అలా ఏవో పద్యాలు చదువుకుంటుంటే మా తాతగారి పక్కన పడుకుంటే, తాతగారండి కథ చెప్పండి తాతగారండి అంటే, మా తాతగారు రాత్రి నాకు నిద్ర పట్టే వరకు వర్ణించి చెప్తుంటే ఒక్కొక్క కథ. ఈ జాతికి సంస్కారవంతులైన మహాపురుషులందరూ పునర్జన్మలు ఎక్కడ పొందారో తెలుసా అండి? తాతల పక్కన పడుకుని మంచాల మీద, నాయనమ్మల ఒళ్ళో అమ్మ పెట్టిన పెరుగన్నపు ముద్దలతో కలిపి పెట్టినటువంటి చిన్ని చిన్ని కథలలో శివాజీ వరకు. అవే నిజమైన పాఠశాలలు మన సంస్కృతికి, అవే నిజమైనటువంటి ఆలయాలు. అవి ఇవాళ సరే, ఇంకా దాని గురించి నేను మాట్లాడను. అందుచేత ఆవిడంది వెళ్ళి శ్రీమన్నారాయణుడి గురించి తప్పించరా, నీకు ఆ సమర్థత ఉందా అంది. పిల్లవాడు కదా, ఒక్క ఉదుటున లేచాడు. అమ్మా నేను ఎందుకు చేయలేను, నేను చేస్తాను అని గబగబా వెళ్ళిపోతున్నాడు అంతే ఇంట్లోంచి. ఎవరండి? 5 ఏళ్ల పిల్లవాడు. వెళ్ళిపోతుంటే తల్లి వెంటనే మళ్ళీ పరిగెత్తుకెళ్ళి వెనక్కి తీసుకొచ్చేయలేదు, బయలుదేరందంతే. ఇప్పుడు ఎవరు వచ్చారో తెలుసా అండి? లోక కళ్యాణము చేసేటటువంటి నారదుడు పరిగెత్తుకొచ్చాడు. ఇలా చెప్పిన అమ్మ ఎక్కడుంది, ఇలా పరిగెత్తిన పిల్లాడెక్కడున్నాడు రా? చాలా ఆశ్చర్యం జరిగిపోతోంది ప్రపంచంలో. ఇదేమిటో నేను చూడాలి. ఇప్పుడు పిల్లలకి ఒక విచిత్రమైనటువంటి లక్షణం ఉంటుంది. ఇంట్లో అమ్మా నాన్న ఎంతైనా చెప్తారు, స్కూల్కి పంపించేటప్పటికి మిగిలిన వాతావరణం వాళ్ళని డామినేట్ చేస్తుంది. గురువు దాన్ని పసికట్టి దిద్దగలగాలి. అందుకని నారదుడు పరిగెత్తుకొచ్చాడు. ఇప్పుడు చూడండి ఆయన ఎలా మాట్లాడతాడో, ఎంత అందంగా మాట్లాడతాడో. ఆ పొంగుతున్న పాల మీద నీళ్లు చల్లే ప్రయత్నం చేస్తాడు. ఏమిటో ఇవన్నీ అని. అప్పుడు పిల్లాడు అబ్బే లేదండి అలా కుదరదు. నిజమేనా అండి? అయ్యి బాబాయ్ మీరు మహానుభావుడు, అలా అయితే సరేనండి నేను ఇంట్లో పోతానులేండి, మా అమ్మ తెలియక పాపని చెప్పింది అన్నాడు అనుకోండి, అయిపోయింది అంతే. మళ్ళీ గురువు దీన్ని తీర్చిదిద్దాలి. నీటిలో 1000 సంవత్సరములు నానిపోయినటువంటి శిల దొరకడం ఒకెత్తు, దాన్ని శిల్పి చెక్కడం ఒకెత్తు. ఇది గురువుల యొక్క అనుగ్రహం అంటే. అందుకొచ్చాడు నారదుడు. ఇప్పుడు ఎలా చెక్కుతున్నాడో చూడండి. ఆయన అన్నాడు, ఒరే నాన్న ఎక్కడికి రా ఇలా పరిగెడుతున్నావు అన్నాడు. ఆ ధ్రువుడు 5 ఏళ్ల వాడు. ఇలా బొగ్గలు అదిరిపోతున్నాయి, కళ్ళు ఎర్ర పడిపోయి ఉన్నాయి, కోపం. అప్పటిదాకా ఏడుచున్నాడు. అన్నం తినెళ్ళరా అని కూడా అనలేదు అమ్మ, గుక్కెడు నీళ్లు తాగరా అనలేదు. వెళ్ళిపోతున్నాడు. ఆ కోపంతో ఒక్కసారి నిలబడ్డాడు. డొక్కలు అదిరిపోతున్నాయి ఆవేశంతో. నేను అడవికి వెళ్ళిపోతున్నాను, నేను నారాయణుడి గురించి తపస్సు చేస్తానన్నాడు. నారదుడు నవ్వి అన్నాడు, దేనికి రానికి నారాయణుడి గురించి తపస్సు అన్నాడు అని తన పరమపావనమైనటువంటి చేతిని ఆ ధ్రువుని యొక్క శిరస్సునందుంచాడు. ఇదే మార్పు. గురువు తనంత తాను సంకల్పించి ఎప్పుడు శిష్యుడి పట్ల అపారమైన వాత్సల్యంతో ఆయన మూర్ధన్య స్థానమునందు చెయ్యి పెడతాడో అప్పుడు గురువులో ఉండేటటువంటి అనుగ్రహము శిష్యుడిలోకి ప్రసరణ జరుగుతుంది. ఈ బుద్ధి నీకు నిలబడుగాక. ఇలా పరిగెత్తిన పిల్లలు లేరు. ఆటల కోసం పరిగెత్తారు, పాటల కోసం పరిగెత్తారు, నారాయణుడి కోసం పరిగెడుతున్నావు. నువ్వు ఒక కొత్త చరిత్రని ఆవిష్కరించాలిరా అని తలపేద చెయ్యి పెట్టాడు. అంతే. ఆయన అన్నాడు, నేను అడవికి ఎందుకు వెళ్తున్నానో తెలుసా? నారాయణుడి కోసం వెళ్తున్నాను. ఏం చేస్తావు నారాయణుడి కనపడితే అన్నాడు. నోటికి తెలిస్తే కదా ఏం కోరాలో. అన్నిటికన్నా చాలా పెద్ద పదవి కోరుతానన్నాడు. పిల్లలు చూడండి, ఒరే మీ నాన్నగారు కలెక్టర్ గారు రా, మీ బాబాయ్ గారు సూపరింటెండెంట్ రా, ఇంకొక ఆయన ప్రొఫెసర్ రా, నువ్వేమవుతావు? వాళ్ళకన్నా పెద్ద పోస్ట్ చేస్తానంటాడు. అంతకన్నా పెద్ద పోస్ట్ ఏమిట్రా అంటే ఏమో నాకు తెలియదు, కానీ నేను ఇంకా పెద్ద చేస్తానంటాడు. అలా ఆ పిల్లాడి మాటల్ని యథాతథంగా తీసుకొచ్చేసిందండి భాగవతం. ఆయన అన్నాడు, నేను చాలా పెద్ద పదవికి వెళ్ళిపోతానన్నాడు. ఏం పెద్ద పదవికి వెళ్ళిపోతావురా అన్నాడు నారదుడు. ఏమో నన్ను అడక్కండి, ఆయనకి తెలుసు ఏం పెద్ద పదవి ఇవ్వాలో. ముందు నేను ఆయన్ని చూడాలి, ఆయన దగ్గర మాట్లాడాలి. మా అమ్మ చెప్పింది ఆయన ఇవ్వగలడని. మా నాన్న తొడ మీద ఎక్కద్దంది కదా మా పిన్ని, నేను ఇప్పుడు ఆయన గురించి తపస్సు చేస్తాను, ఆయన వస్తారు. వచ్చింది ఇది నమ్మకం. మా ఇంట్లో ఉన్న విగ్రహం అంటే ఎక్కడ కనపడతాడండి? ఈశ్వరుడు ఉన్నాడు, ఎందుకు కనపడాడు అన్న వాడికి కనపడతాడు. కదిలిపోతాడంతే పరమాత్మ, కనపడతాడు.
ఆయన వస్తాడు, నేను ఆయన గురించి కూర్చుంటాను, ఆయన గురించి నామని చెప్పుకుంటాను. వస్తాడు, ఏం తెలుసు వీడికి? వీడికి తపస్సు అంటే తెలుసా, స్వాధ్యాయం తెలుసా, ఉపనిషత్తు తెలుసా, ఏం తెలుసు? ఆయన వస్తాడు, వచ్చిన తర్వాత నాకు మా నాన్న తొడ మీదకి ఎక్కనివ్వలేదు కదా, నేను స్వామిని అడుగుతాను, నాకు పెద్ద పదవి కావాలి స్వామి అంటాను, పెద్ద పదవి ఇస్తాడు. అప్పుడు తిరిగి వస్తాను, అప్పుడు మా పిన్ని మా నాన్న వాళ్ళందరూ చూసి ఒరే ఎంత పెద్ద పదవి పొందావురా అంటారు. మా అమ్మ చూసి నాన్న నా మాట విన్నావు, ఎంత పెద్ద పదవి పొందావు అంటుంది, అందుకు వెళ్తున్నాను అన్నాడు. అంటే నారదుడు నవ్వి అన్నాడు, అసలు నువ్వు పొందేది ఏమిటో నీకు తెలీదా? పెద్ద పదవి పొందుతావా, అందుకు వెళ్ళిపోతున్నావా? సరేలే కానీ నేను ఒకటి చెప్పనా, ఇలా నారాయణుడి కోసం వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎవరు వెళ్ళారో తెలుసా? ఇంద్రియములను జయించే ప్రయత్నం చేసి వెళ్ళి కూర్చుని తపస్సు చేసి రాత్రింబవళ్ళు బొటనవేలు మీద నిలబడి తపస్సు చేసిన వాళ్ళకి శ్రీమన్నారాయణ దర్శనం అవ్వలేదు. అంతంత కష్టాలు పడ్డ వాళ్ళకి. నువ్వు పిల్లవాడివిరా, నీకు తెలియదు, ఇంకా నీకు తిక్కొచ్చిందంటే దీన్ని తిక్కంటారు. పిల్లవాడివి, నీకు మానావమానాలు ఏమిట్రా? నీకు నేను ఒక పెద్ద సూత్రం చెప్తాను నాన్న, ఆ సూత్రం మనసులో పెట్టుకుంటే నీకు మనస్సునందు కలిగినటువంటి ఖేదము పోయి నీకు మనస్సు శాంతిగా ఉంటుంది. ఏమిటో చెప్పనా? సుఖము దుఃఖము ఈ రెండూ కూడా మనస్సుకి సంబంధించినవి. మనస్సు ఇష్టపడితే సుఖంలా కనపడుతుంది. ఆయనకి బాగా స్నేహితుడు, ఆయన ఏదైనా పరిహాసం ఆడుతూ మీరు ఎప్పుడు ఇంతేనండి అని ఏమన్నా అన్నాడు అనుకోండి, అంటే చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే మంచి స్నేహితుడు అంటున్నాడు, ఒప్పుకుంటాడు. అదే ఇష్టం లేనివాడు అన్నాడు అనుకోండి, చాలా కోపం వచ్చేస్తుంది. ఎందుకంటే ప్రధానం ఆయన అంటే ఇష్టం లేదు. సుఖ దుఃఖములకు కారణము మనస్సు. కాబట్టి ఇవి రెండు ద్వంద్వములు. ఆ రెండింటినీ సమానంగా తీసుకున్నావనుకో, భగవంతుడి పాదాలు పట్టుకుని నువ్వు వివేక బుద్ధి కలిగిన వాడవు అని పెద్దలు అంటారు. చాలు, అంతకన్నా నీకేం పెద్ద విషయాలు అక్కర్లేదు. ఇప్పుడు నీకు నేను ఒక 3 సూత్రాలు చెప్తాను, బాగా గుర్తుపెట్టుకో. నీకన్నా చాలా గౌరవింపదగిలినటువంటి పెద్దలు కనపడ్డారనుకో, నువ్వు వాళ్ళని గౌరవించి నమస్కరించు, ఆదరించు, సంతోషించు. వారు పెద్దలు కనపడితే, నీకన్నా ఈశ్వర విభూతి ఎక్కువ ఉన్నవాళ్ళు కనపడితే వాళ్ళని చూసి అసూయ పడకెప్పుడు. ఈశ్వర, వాళ్ళు ఎంత తపస్సు చేశారో, నాకన్నా ఎక్కువ విభూతిని వారు పొంది ఉన్నారు అని సంతోషంతో ఆయన విభూతి ఎక్కువ ఉన్నవారిగా చూసి సంతసించి నమస్కరించు. నీతో సమానమైన విభూతి ఉన్నవారైతే మేమిద్దరం సమానంగా పొందామని మిత్రత్వం చెయ్యి. నీకన్నా తక్కువ విభూతి ఉన్నవాళ్ళు కనిపిస్తే, ఈశ్వర వీళ్ళు కూడా పైకి రావాలని కోరుకుని కారుణ్యంతో ప్రవర్తించు. ఈ 3 గుర్తుపెట్టుకున్నావు అనుకో, చక్కగా వృద్ధిలోకి వస్తావు. ఏనన్నా ఇంట్లోకి పోతాడు. నిజంగా నారదుడు ఎంత అందంగా మాట్లాడాడో చూడండి. నిరుత్సాహపరిచాడా? నిరుత్సాహపరచలేదు. పోని నిజంగా ఇంట్లోకి వెళ్ళిపోయాడు అనుకోండి, ధ్రువుడు పాడైపోతాడా? పాడైపోడు. గురువు ఎలా మాట్లాడాలో అలా మాట్లాడాడు. మళ్ళీ ఇంకొంచెం సోపానములు ఎక్కించేటట్టే మాట్లాడాడు. కానీ ఇప్పుడు ఆ పిల్లాడు నిలబడిపోయాడు అనుకోండి, ఇప్పుడు నారదుడు ఆశీర్వదించాలి. ఆయన స్పర్శ ఎక్కడికి పోతుంది? ఆ పిల్లాడు అన్నాడు, మీరు చెప్పిన మాటలు వినడానికి ఏమిటో చాలా సొంపుగా ఉన్నాయి కానండి, నేను పుట్టుక చేత క్షత్రియుణ్ణి కదా, రాజుల ఇంట్లో పుట్టాను కదా, నాకు కొంచెం పౌరుషం ఎక్కువండోయ్. మా పిన్ని నన్నంత మాట అంది, ఇక్కడ అయింది గాయం. నాకు ఇప్పుడు ఈ గాయం పోవాలంటే ఒకే ఒక రసాయనంతో పోతుంది, దీనికి బయట మందు లేదు. ఇంకా శ్రీమన్నారాయణ సందర్శనం అనేటటువంటి రసాయనమే మా పిన్ని మాటలనేటటువంటి ఈ లోపల కలిగినటువంటి వ్రణమును మాన్పగలదు. అందుకని కనపడతాడా కనపడడా, నేను పొందగలనా పొందలేనా వదిలిబారైంది, నాకు బెంగలేదు. నేను వెళ్ళి శ్రీమన్నారాయణుడి దర్శనం అవ్వడానికి తపస్సు చేస్తానంతే, నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు. వీడికి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, తపస్సు అంటే ఏం చెయ్యాలో తెలియదు, ఎలా కూర్చోవాలో తెలియదు, ఏమీ తెలియదు, వెళ్ళిపోతున్నాడు. ఈ పట్టుదలని గుర్తించాడు. ఇది గురువు అంటే. పట్టుదలని గుర్తించి ఆ పట్టుదలని మార్గం వైపుకి నడుపుతాడు. పట్టుదల ప్రతివాడికి ఉంటుంది, దానికి మార్గమును ఏర్పాటు చెయ్యాలి, ఏర్పాటు చేసి అటు వైపుకి తిప్పాలి. అలా తిప్పినవాడు గురువు అండి. అలా గుర్తుపట్టలేకపోతే ఇంకా ఆయన గురువు ఏమిటి? ఆయన గురువు కాడు. తన శిష్యులలో ఎవడు ఏ స్థాయిలో ఎటువైపుకు వెళ్ళాలని ఆర్తి పొందుతున్నాడో గుర్తుపట్టి అటువైపుకి మార్గాన్ని సుగమం చెయ్యాలి గురువు. అలా మాట్లాడాలి. ఎంత గొప్పగా ఇప్పుడు చెప్పాడు నారదుడు. ఆయన అన్నాడు, వర యమునా నది తటమున హరి సాన్నిధ్యంబు శుచియు అతి పుణ్యమునై పరగిన మధువనమునకును సరస గుణాచనుము మేలు సమకురు ఎచటన్. నాయనా సరసగుణ, నువ్వు చనుము, వెళ్ళు. ఎక్కడికెడతావో తెలుసా? వర యమునా నది తటమున, యమునా నది యొక్క ఒడ్డున హరి సాన్నిధ్యంబు శుచియు,
నిరంతరము శ్రీమన్నారాయణుని యొక్క పాద స్పర్శ కలిగినటువంటి ఒక గొప్ప వనం ఉన్నది.